హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా చాలా బాగా ఉన్నారని, బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన అందరం కూడా మన జీవితంలో ఎంతో ఉన్నతమైన జీవితం గడపాలని, మన కలలని సాకారం చేసుకుంటూ ఒక ఆదర్శప్రాయమైన, స్ఫూర్తివంతమైన, విజయవంతమైన జీవితం గడపాలని మనందరికీ ఉంటుంది. కానీ మనలో ఎంతమంది మనం కలలు కన్నా జీవితాన్ని గడుపుతున్నాం, జీవిస్తున్నాం? ఈ జీవితం మన మన కలలు కన్నా జీవితం సాధించే క్రమంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటాం, అవరోధాలు ఎదుర్కొంటుంటాం. మనం కన్న కలలని, లక్ష్యాలని వదిలేసుకొని ఏంటి ఈ జీవితం అని నిస్సారంగా బతుకుతూ ఉంటాం. కానీ కొంతమంది గొప్ప కళలు సాధించి ఉంటారు. కానీ తర్వాత వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి, నేను ఇంత శ్రమపడి ఇంత సక్సెస్ సాధించానే అని ఒక్కొక్కసారి వారి జీవితపు పరమార్థం ఏంటి, పర్పస్ ఏంటి అని ఆలోచిస్తూ ఏదో లోటు ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి వారందరికీ, మన అందరికీ, నాకు, మీకు, మన అందరికీ కూడా జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజేస్తూ, జీవితం యొక్క విలువని తెలియజేస్తూ, అట్ ద సేమ్ టైం జీవితంలో మనం అనుకున్న కళలను సాధిస్తూ ఒక గొప్ప జీవితాన్ని ఎలా గడపవచ్చు అని చెప్పే ఒక పుస్తకాన్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఆ పుస్తకమే ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. తెలుగు వెర్షన్ మీకు పరిచయం చేయబోతున్నాను. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ రాబిన్ శర్మ గారు రచించారు. ఇది తన రెండవ పుస్తకం. రాబిన్ శర్మ గారు ఈ పుస్తకం రాసే క్రమంలో తన సొంత జీవితపు ఎక్స్పీరియన్సెస్ని కూడా దీంట్లో ఒక మంచి అద్భుతమైన కథ ద్వారా తెలియజేశారు. ఈ పుస్తకం తెలుగులో, ఇంగ్లీష్లో ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అంటాం. తెలుగులో ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానంగా తెలుగులో జైకో పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. మిత్రులారా, ఈ పుస్తకం మనం అందరం కూడా తప్పకుండా చదవవలసిన పుస్తకం. జీవితంలో ఒక గొప్ప విజయం సాధించాలి, మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకొని జీవితం సాకారం చేసుకోవాలనుకున్న మన అందరికీ కూడా ఈ పుస్తకం తప్పకుండా చదివి తీరాలి. అంతగా ఏముంది ఈ పుస్తకంలో? ఈ పుస్తకంలో ముఖ్యంగా మొత్తం 4 పాత్రలు ఉంటాయి మిత్రులారా. జూలియన్ మాంటెల్ అనే ఒక లాయర్ పాత్ర, ఇదే ముఖ్యమైన పాత్ర. ఈ జూలియన్ మాంటెల్ అనే పాత్రని తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులని ఎదుర్కొని గొప్ప జీవితాన్ని గడిపి తను సందేశం ఇస్తారు. ఆ సందేశం యొక్క సారాంశమే, సందేశం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ పుస్తకం ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. రెండవ ముఖ్య పాత్ర జాన్. తను జూలియన్ మాంటెల్ లాయర్గా పనిచేస్తున్న సమయంలో తన అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటారు. ఇంకా మూడవ పాత్ర కృష్ణన్. ఇంకా ఈ కృష్ణని యోగి రామన్కు దారి చూపుతారు. ఈ యోగి రామన్ ఈ కథలో 4వ పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర. రాబిన్ శర్మ లో రాసిన ఈ పుస్తకంలో జూలియన్ మాంటెల్ మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాను కదా. ఈ జూలియన్ మాంటెల్కు మార్గనిర్దేశం చేసి సరైన మార్గంలో, ఒక గొప్ప మార్గంలోకి డైరెక్ట్ చేసిన గురువే యోగి రామన్. ఈ 4 ముఖ్య పాత్రలు ఈ పుస్తకంలో ఉంటాయి మిత్రులారా. ఈ కథ ఏముంటుంది ఈ పుస్తకంలో? ఈ గొప్పతనం ఏంటి ఈ పుస్తకం? జూలియన్ మాంటెల్ ఒక లాయర్గా సుప్రసిద్ధ న్యాయవాది. తను చేపట్టిన కేసులన్నీ కూడా విజయం పైన విజయం సాధిస్తూ ఉంటారు. తనకు సమాజంలో గొప్ప పలుకుబడి ఉంటుంది, ధనము, విజయాలు అన్నీ తనకు విరివిగా దొరుకుతూ ఉంటాయి. తను అనుకున్నదంతా సాధిస్తూ పోతుంటారు. తన జీవితం కూడా ఎంతో రిచ్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. తను ఎంత అగ్రెసివ్గా తన విజయం కోసం పోరాడతారంటే, ఒకసారి జూలియన్ మాంటెల్ ఒక కేసును చేపట్టాడు అని అంటే ఇంకా దాంట్లో ఓటమి ఉండదు అన్నంత గొప్పగా విజయం సాధించే వైపు అడుగులు వేస్తుంటే విజయం సాధిస్తాడు కూడా. ఈ సాధించే క్రమంలో సమాజంలో పెద్ద పెద్ద కేసులు తనకు వస్తూ ఉంటాయి. తను చాలా డబ్బు సంపాదిస్తారు లాయర్గా. సమాజంలో చాలా ఉన్నతమైన వర్గాల్లో ఉండేవారు తమ కేసులు వాదించడానికి జూలియన్ మాంటెల్ వైపే చూస్తుంటారు. వారికి సరైన న్యాయవాదికు ఈ న్యాయం తెలిసి వారికి ఇస్తుంటారు, తమ కేసెస్ని అప్పగిస్తుంటారు. ఒక లాయర్గా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించారు, డబ్బు సంపాదించారు, కీర్తి సంపాదించారు. తన ఎప్పుడు కూడా పార్టీలు చేసుకుంటూ ఎక్కువ తాగుతూ లగ్జూరియస్ లైఫ్, అందరూ అసూయపడి, చాలామంది అసూయపడే జీవితాన్ని తను గడుపుతూ ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు. అలాంటి జూలియన్ మాంటెల్ ఒక్కసారి, మన స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక్కసారి
కోర్టులో కుప్పకూలిపోతాడు. ఏమైతుంది జూలియన్ మాంటెల్కి? కేసు వాదిస్తూ కుప్పకూలిపోతుంటాడు. తను ఈ జీవించే క్రమంలో కుప్పకూలిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా తను హాస్పిటల్కి తీసుకెళ్ళబడతారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కోమాలోకి వెళ్తారు. తర్వాత రోజు స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్ అంటారు, నీ ఆరోగ్యం చాలా చెడిపోయింది. ఎందుకంటే ఈ విజయం కోసం పడే తపనతో తన కళను గొప్ప లాయర్గా సాధించాలనే క్రమంలో తను ఎన్నో రాత్రులు మేలుకుంటూ కేసులను స్టడీ చేస్తూ తను తీవ్రంగా ప్రయత్నిస్తూ సాధించిన విజయాల క్రమంలో తను అలవాట్లు, ఆరోగ్యకరం కాని అలవాట్లు, ఫ్యామిలీని వదిలిపెట్టడం, ఇలాంటి చాలా చాలా నెగ్లెక్ట్ చేసిన క్వాలిటీస్ వల్ల జూలియన్ మాంటెల్ ఆరోగ్యం కూడా కోల్పోతాడు. ఆరోగ్యం కోల్పోయి చాలా లావైన వ్యక్తిగా ఉండి తాగుడుకు అలవాటు అయిపోయి విచ్చలవిడిగా తాగుతూ తను ఆరోగ్యాన్ని కోల్పోయిన క్రమంలో చెప్తారు, ఇలాగే నడిస్తే ఎక్కువ రోజులు నువ్వు బతకవు అని చెప్తారు. అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద జూలియన్ మాంటెల్ ఆలోచిస్తారు, ఏంటి నా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం? ఎందుకంటే ఫ్యామిలీ కూడా దూరం అయిపోయి ఉంటుంది. తన ప్రియమైన ఫ్యామిలీ, భార్య, పిల్లలు వదిలిపెట్టి ఉంటారు. ఇంత సంపాదించాను కదా, ఇంత ఉంది కదా, నా జీవితం యొక్క పరమార్థం ఏంటి అని జూలియన్ మాంటెల్ ఆలోచించి ఎవరికి కనపడకుండా కొద్ది రోజులు వెళ్ళిపోతారు. అందరూ అనుకుంటారు ఎక్కడికి వెళ్ళారో తెలియదని, కానీ ఎవరో చెప్తారు జూలియన్ మాంటెల్ జీవితం యొక్క పరమార్థాన్ని వెతుక్కుంటూ జూలియన్ మాంటెల్ భారతదేశానికి వచ్చారని. నిజంగా భారతదేశానికి వస్తారు. భారతదేశానికి వచ్చిన తర్వాత తను కాశ్మీర్ దగ్గర హిమాలయాల్లోని పర్వత స్థానాల్లో వెతుకుతూ తన జీవిత పరమార్థం తెలుసుకోవాలని వెళ్తూ ఒక కృష్ణన్ అనే ఒక గుడిలో పూజారి బాధ్యతలు తీసుకున్న ఒక వ్యక్తిని కలుస్తారు. ఈ కృష్ణన్ అనే వ్యక్తి కూడా జీవితంలో తన పూర్వాశ్రమంలో ఒక లాయరే అనమాట, ఢిల్లీలో. కాకపోతే ఈ కృష్ణన్ గారు ఢిల్లీలో లాయరు, చాలా సక్సెస్ఫుల్ లాయర్. కానీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని అవన్నీ వృత్తిని అన్నీ వదిలిపెట్టేసి అక్కడ ఒక చిన్న గుడిలో ఉండి గుడిలో పూజారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తనకు తెలిసిన మంచి మాటలన్నీ కూడా తను చుట్టుపక్కల నుంచి ఆ గుడిలోకి వచ్చే వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే కృష్ణన్ జీవితం యొక్క విలువ ఏంటి అని చెప్తారో జూలియన్ మాంటెల్ అనుకుంటారు, ఈయనే నా గురువు, నా యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేసేవాళ్ళు, నా జీవితం యొక్క విలువను తెలియజేసే గురువు ఈయనని అని అనుకుంటారు. అప్పుడు కృష్ణన్ అంటారు, లేదు మీకు నేను అంతగా మార్గదర్శనం చేయలేను, నాకు కూడా వయసు అయిపోయింది. మీరు దగ్గరలోనే శివన సాధువులను ఉంటారు. సో ఆ శివన దగ్గరికి వెళ్తే శివన సాధువులను కలిస్తే వారు మీకు మార్గదర్శనం చేస్తారు అట్లా అంతని చెప్తారన్న. మీరు చూసారా అని జూలియన్ మాంటెల్ కృష్ణన్ గారిని అడిగితే, లేదు నేను ఇంతవరకు చూడలేదు, నేను విన్నాను అని అంటారు. మీకు దారి తెలుసా, అక్కడికి ఎలా వెళ్ళాలో అని తెలుసా మీకు అని అన్నప్పుడు, నాకు దారి కూడా తెలియదు, మీరు కావాలంటే మీరు ప్రయత్నించవచ్చు, చాలా కష్టతరమైనది, వారి దగ్గర చేర్చుకొని శివన యోగుల దగ్గరికి వెళ్ళటం అనేది అంత సుసాధ్యం కాదు, చాలా కష్టసాధ్యమైనది అని చెప్తారనమాట. ఈ చెప్పిన క్రమంలో జూలియన్ మొండి వాడు కదా, తను ఒకసారి ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని వదిలిపెట్టే వ్యక్తి కాదు. కాబట్టి తను సొంతంగా అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకొని తను అక్కడికి ప్రయాణం అవుతారనమాట. శివన యోగులను కలవాలనే ఉద్దేశంతో వెళ్తాడు. దారి పొడిన ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఆటుపోట్లు వస్తుంటాయి, దారి తెలియదు. దాదాపు 7 రోజులు దాటిన తర్వాత ఒక వ్యక్తి తనకు మొత్తం ఆరెంజ్ రోబ్స్తో ఉండి కాషాయ వస్త్రాలు ధరించి ఒక నీలిరంగు ముసుగు ధరించిన ఒక వ్యక్తి కనపడతారనమాట. చాలా రోజుల తర్వాత కనపడిన వ్యక్తి కదా. సో ఆర్తిగా పిలుస్తారు, ఏమండి మీరు ఆగండి, మీరు నాకు దారి చూపించాలి, నేను శివన యోగులను కలవాలని వెళ్తున్నాను, మీరు దయచేసి నాకు ఆగి మార్గం చూపించండి అని. అప్పుడు ఆ వ్యక్తి ఆగి ఎందుకు అని ఎంక్వైరీ చేసి, ఎందుకు నువ్వు వాళ్ళని కలవాలనుకుంటున్నావు అంటే తన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తారు. జూలియన్ మాంటెల్ చెప్తారు. జూలియన్ మాంటెల్ చెప్పినప్పుడు తను తీసుకువెళ్ళి అతనే యోగిరామన్ అనమాట. ఈ యోగిరామన్ని ఈ పుస్తకంలో యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ కూడా జూలియన్ మాంటెల్కి చెప్తారు. తద్వారా జూలియన్ మాంటెల్ అంతవరకు దాదాపు 55 ఏళ్ళ వయసులోనూ 70 ఏళ్ళ వయసులాగా కనపడి అంత అనారోగ్యకరమైన శరీరంతో ఉన్న జూలియన్ మాంటెల్ వారితో కలిసి జీవించిన కొద్ది నెలల్లోనే తను ఎంతో ఆరోగ్యకరంగా మారుతాడు. సో వారి దగ్గర నుంచి ఈ గొప్ప విషయాలన్నీ జూలియన్ మాంటెల్ నేర్చుకొని తిరిగి
తను ఉన్న పాత ప్రాంతానికి వస్తారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, తను తిరిగి వస్తారు అని. ఆ వచ్చే క్రమంలో జాన్ని ఒకనొక జాన్ ఆఫీస్లో ఎవరైతే ఇంతకుముందు తన అసిస్టెంట్గా పనిచేస్తారో జాన్ ఆఫీస్కి వస్తారనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అందరూ జూలియన్ మాంటెల్ గురించి మర్చిపోయి ఉంటారు. తన అసిస్టెంట్ అడుగుతుంది, ఎవరు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని అంటే జాన్ అంటారు, ఇప్పుడు నాకు సమయం లేదు, నేను ఎవరిని కలవను అని చెప్పు అని. లేదు చాలా ఇంపార్టెంట్ అంటే కలవాలని అంటే జాన్ రమ్మని చెప్పండి, ఎందుకంటే ఇందుకు కూడా ఒక కేసు కావచ్చేమో కదా, నేను ఎందుకు కేసు పోగొట్టుకోవాలి అట్లా అని చెప్పి చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చి ఉంటారేమో అని పిలుస్తారు. పిలిచినప్పుడు తలుపు తీసుకొని ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి తిను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తిను కూడా జూలియన్ మాంటెల్ కూడా, జాన్ ఎదురుగా నిలబడిన జూలియన్ మాంటెల్ కూడా ఆరెంజ్ వస్త్రాలు ధరించి, కాషాయ వస్త్రాలు ధరించి నీలి ముసుగు వేసుకొని ఉంటారు. మనిషి చూడడానికి 30 సంవత్సరాల యువకుడిలాగా మొత్తం వెలిగిపోతూ ఉంటాడు. చాలా ఆరోగ్యకరమైన వ్యక్తి. అటువంటి ఆరోగ్యకరమైన వ్యక్తిని జాన్ అంతవరకు చూడలేదన్నమాట. సో ఎవరండి మీరు అన్నప్పుడు నన్ను గుర్తుపట్టలేదా అంటే, ఎవరో తెలియదండి, మీరు గుర్తుపట్టలేదంటే, అలా ఎలా మర్చిపోతావు జాన్, ముఖ్యంగా నీకు న్యాయవాద వృత్తిలో చెప్పవలసిన మెలకువలని నేర్పించిన గురువునే ఎలా మర్చిపోతావు నువ్వు అని జూలియన్ మాంటెల్ అంటాడనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంఘటన మిత్రులారా. మీరు పుస్తకం చదివినప్పుడు ఇక్కడ నుంచే పుస్తకం యొక్క మెయిన్ పర్పస్ మనకు ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడు ఆ వాయిస్ని ఇతను జూలియన్ మాంటెల్ని గుర్తుపట్టి, ఎలా మారావు జూలియన్, ఇంత గొప్పగా మారావు, అంత అనారోగ్యకరంగా ఉండేవాడివి, చూడ్డానికే ఇబ్బందికరంగా ఉండేలాంటివి ఉండేవాడు, అనారోగ్య లక్షణాలన్నీ ఉండేవి నీ దగ్గర, ఇంత అద్భుతమైన ఆరోగ్యదాయకంగా ఎలా మారావు నువ్వు అని ఆశ్చర్యంతో నమ్మలేకుండా అడుగుతారనమాట. అప్పుడు అని చెప్తారు, నేను ఇలా ఇండియాకి వెళ్ళాను, భారతదేశానికి వెళ్ళాను, అక్కడ యోగిరామన్ అనే వ్యక్తితో, గురువుతో కలిశాను, వారితో ఉన్న కొద్ది నెలల్లో నా జీవితం అంతా మారిపోయింది అని చెప్తారు. ఉత్సుకతతో జాన్ కూడా తను తెలుసుకోవాలని అనుకుంటారు, ఏంటి నాకు కూడా చెప్పండి, ఇప్పుడు సమయం లేదు, నేను రేపు మీ ఇంటికి వస్తానని చెప్పి రెండో రోజు జూలియన్ మాంటెల్ జాన్ ఇంటికి వెళ్తారు. ఇక్కడ నుంచి మిత్రులారా స్టోరీ మొత్తం కూడా రాత్రి స్టార్ట్ చేసి తెల్లవారుజామున లోపల తను శివన యోగులను ఎలా కలిసింది, వారు నేర్పించిన విధి విధానాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో మనకు తెలియజేయబడతాయి అన్నమాట. నిజంగా ఇది మీరు చదివితే చాలా మీకు ఉపయోగకరమైన విషయాలన్నీ మీకు తెలుస్తాయి. మన నిజ జీవితంలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాము, మన జీవితాన్ని ఎలా అద్భుతంగా నిర్మించుకోవచ్చు, అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఇవి తెలుస్తుంది అన్నమాట. ఇవి చెప్తున్నప్పుడు దీంట్లో 7 ముఖ్య సూత్రాలు ఈ పుస్తకంలో మనకి చెప్పబడతాయి అన్నమాట. ఆ పుస్తకంలో 7 ముఖ్య సూత్రాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఈ జూలియన్ మాంటెల్ కథను చెప్తున్నప్పుడు జాన్కి ఒక కథ రూపంలో చెప్తారనమాట. ఆ కథలు చెప్పినప్పుడు ఒక అద్భుతమైన గార్డెన్ ఉంటుంది, తోట ఉంటుంది, ఉద్యానవనం ఉంటుంది. ఆ తోటలో ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ నుంచి ఒక సుమో యోధుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి నడుస్తున్న క్రమంలో ఒక గోల్డెన్ వాచ్ మీద జారి పడతాడు, అందుకోబోయి జారి పడతాడు. సో వజ్రాల తోవ ఉంటుంది. ఇలా కొన్ని సూచనలు చెప్తారన్నమాట. జాన్ విని, ఏముంది ఈ కథలో, అంత గొప్ప విషయం ఏముంది, నీ జీవితాన్ని ఇంతగా తీర్చిదిద్దని విషయం ఏముంది అని తను చెప్తారు. ఆ 7 ముఖ్య సూత్రాలు ఏంటంటే, ఒకటి ప్రతీకలు చెప్తారు, సింబల్స్ అని చెప్తుంటాం మనం. ఒకటి సుందర ఉద్యానవనం అని మొదటిది, రెండవది ఎత్తైన లైట్ హౌస్, మూడవది సుమో యోధుడు, నాలుగవది పింక్ వైర్ కేబుల్, ఐదవది గోల్డెన్ స్టాప్ వాచ్, బంగారు స్టాప్ వాచ్, ఆరవది పరిమళించే గులాబీలు, ఏడవది ముఖ్యమైనది వజ్రాలతో కూడిన బాట. ఈ పుస్తకం యొక్క సారాంశం అంతా కూడా ఈ 7 ముఖ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు జాన్ అంటాడు, ఏముంది దీంట్లో, ఈ పుస్తకంలో అంత గొప్ప విషయాలు ఏమున్నాయి, ఏం లేదు కదా అట్లా అంటానన్నప్పుడు తను చెప్తారనమాట, మన మనసులో మనం ఆలోచించే ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఆలోచించు మిత్రమా అని చెప్పినప్పుడు, ఒక రోజులో దాదాపు 60,000 పైచీలకు మన ఆలోచనలు వస్తుంటాయి మన మనసులో. ఆ 60,000 పైచీలకు థాట్స్ ఏవైతే ఆలోచనలు వస్తుంటాయో, ఆ ఆలోచనలు ఎటువంటివి, నిన్ను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లే ఆలోచనలా, లేదా నిన్ను నిస్తేజపరిచే ఆలోచనలా, నిన్ను ఉత్తేజపరిచే ఆలోచనలా ఆలోచించుకోమని చెప్తారు. అంటే జూలియన్ మాంటెల్ అంటారు, ఈ ఎక్కువ ఆలోచనలు
ఏవైతే ఉన్నాయో ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. గమనించావంటే జాన్ అంటాడు, అవును మిత్రమా. అంటే ఈ ఉద్యానవనం ప్రతీక ఏంటంటే మన మనసు. మన ఈ గార్డెన్ ఏదైతే ఫస్ట్ సింబల్ ఉందో అది మన మనసు. సో మన మనసులో మంచి చెట్లను పెంచితే, మంచి ఆలోచనలు పెంచితే మన ఫలితం కూడా అందమైన పూల తోటలాగా మంచి ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మన మాటలు కూడా అద్భుతంగా ఉంటాయి, మన చేతలు కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఎంత మంచి చెట్లు పెట్టినా కూడా, మంచి ఆలోచనలు అంటే మంచి చెట్లు ఇన్ ద సెన్స్ మంచి ఆలోచన, మంచి పూల మొక్కలు పెంచినా కూడా ఒక్కొక్కసారి మంచి పూల మొక్కలతో పాటు పనికిరాని మొక్కలు కూడా వస్తూ ఉంటాయి, దాన్ని ఆపలేము. సో దానిని మనం నిరంతర ప్రయత్నంతో ఆ చెడు చెట్లని, పనికిరాని చెట్లని తీసివేస్తూ ఉండాలి. దానికి అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేయాలని, ఆలోచనలు చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు కూడా వస్తుంటాయని దానిని కంట్రోల్ చేసుకుంటూ మన గార్డెన్ అంటే మన మనసుని అద్భుతమైన గార్డెన్ లాగా తీర్చిదిద్దుకోవాలని సూచన అన్నమాట. రెండవ సూత్రం ఏంటి అని అంటే ఎత్తైన లైట్ హౌస్. ఈ ఎత్తైన లైట్ హౌస్ దేనికి ప్రతీక? మనందరికీ కూడా ఒక లక్ష్యం ఉండాలి, జీవితంలో ఒక అద్భుతమైన లక్ష్యం ఉండాలి, గొప్ప లక్ష్యం ఉండాలి. ఎందుకంటే మన పుట్టుకని ఒక గొప్ప విషయం సాధించడానికి, ఒక గొప్ప లక్ష్యం సాధించడానికి మనం పుట్టాము. దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ అవర్ బర్త్ అని అంటారు. సో ఆ లక్ష్యాన్ని సాధించడానికి పుట్టిన మనం ఒక సాధారణ జీవితం ఎలా గడపగలం? అసాధారణ జీవితాన్ని గడపగలిగే శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మనం అలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండాలి అని చెప్తూ మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోవటం, అది మార్గం చూపిస్తుంది. ఆ లైట్ హౌస్ అనేది మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం, మార్గం చూపిస్తుంది అన్నమాట. మూడవది సుమో యోధుడు. ఆ సుమో యోధుడు మనం జపాన్లో చూస్తుంటాం. సుమో యోధుడు ఎలా ఉంటారు? చాలా ఎత్తగా ఉండి భారీ కాయంతో ఉంటారు. ఈ కథలో సుమో యోధుడి యొక్క సింబల్ ఏంటి అని అంటే, సుమో యోధుడు ఎప్పుడు కూడా నిరంతరం తమ శరీరాన్ని మంచి ఆకృతిలో పెట్టుకోవడానికి శ్రమిస్తూ ఉండాలి. ఒకరోజుతో అయ్యే విషయం కాదు. ప్రతిరోజు వారు తన శరీరాన్ని మంచిగా కండిషన్లో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ జూలియన్ మ్యాంటల్ ఒక ప్రపోజల్, ఒక సూత్రం ఏం చెప్తారంటే కైజన్ అని జపనీస్ మెథడ్ని ఫాలో కమ్మంటారు. అంటే ఈ కైజన్ మెథడ్ ఏంటంటే ఒకేసారి మనం భారీ లక్ష్యాలను సాధించలేము కాబట్టి నిరంతరంగా స్టెప్ బై స్టెప్ మనం ఆ లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలని సాధిస్తూ వెళ్ళాలి అన్నట్టు. నిజంగా ఇది చాలామంది ఎందుకు ఈ సూత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకు అని అంటే మన అందరికీ కోరికలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి కదా. మనం విజయం సాధించలేని సందర్భాలు ఉంటాయి, మనం అలసిపోతుంటాం, లక్ష్యం మీద ఫోకస్ తగ్గిపోతుంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే లక్ష్యం పెట్టుకున్నామో మనం చాలా హై స్టాండర్డ్ గోల్స్ పెట్టుకుంటాం, లక్ష్యాలను పెట్టుకుంటాం, తప్పేమీ లేదు. కానీ ఆ లక్ష్యాలను చేరే క్రమంలో మనం చేయవలసిన పనులు చేస్తున్న క్రమంలో ఒక్కోసారి మన ఫోకస్ తగ్గిపోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, శారీరకంగా అలసిపోతూ ఉంటాం, మానసికంగా అలసిపోతుంటాం. అప్పుడు మనం మన లక్ష్యం వైపు ఫోకస్ చేయకోకుండా అసలైన మేలైన లక్ష్యాన్ని వదిలేస్తుంటాం, కాంప్రమైజ్ అయిపోతుంటాం. ఇదే కారణం మిత్రులారా. మీరు ఒక స్టూడెంట్ అయి ఉండవచ్చు, ఒకప్పుడు మీకు మార్కులు తక్కువ వచ్చు అంటే లేదు నేను నెక్స్ట్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటాను నిజంగా మీరు మనస్ఫూర్తిగా కోరిక ఉండొచ్చు, ప్రయత్నం చేస్తుండవచ్చు కూడా. కానీ ఒక 1 వీక్ తర్వాతను 2 వీక్స్ తర్వాతను రెగ్యులర్ మీరు టైం టేబుల్ వేసుకుంటారు, షెడ్యూల్ వేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఇంప్లిమెంట్ చేయలేకుండా పోవడానికి కారణం ఏంటంటే మన మీద మనకు నియంత్రణ లేకపోవడం. ఇది జపాన్ మెథడ్లో, కైజన్ మెథడ్లో. సుమో యోధుడు అలా కాదు, ప్రతిరోజు తను చేస్తున్న పని కొద్ది కొద్దిగా తనని ఇంప్రూవ్ చేసుకుంటూ లక్ష్యం వైపు, తనకు అనుకున్న గోల్ వైపు వెళ్తుంటారు. ఇది మీరందరూ కూడా పాటించాలి, మనం అందరం కూడా పాటించాలి మిత్రులారా. ఈ లక్ష్యాన్ని మీరు పాటిస్తే డెఫినెట్గా మీరు చదువులో అయినా, ఉద్యోగ క్రమంలో అయినా, బిజినెస్లో అయినా, ఎక్కడైనా కూడా మీరు విజయం తప్పకుండా సాధిస్తారు. సో మొదటి సూత్రం ఏంటి? మీ ఆలోచనలని అద్భుతంగా మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోవాలి. 2 ఒక లక్ష్యం పెట్టుకోవాలి. 3 కైజన్ సుమో యోధుడి రూపంలో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో నిజంగా మీరు అద్భుతాలను సృష్టిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ అసెన్సీ అంటారు కదా, స్టార్ట్ బై డూయింగ్ వాట్ ఈస్ పాసిబుల్ టు యూ. మీరు ఏదైనా గొప్ప లక్ష్యం చేసేటప్పుడు మొదట మీకు ఏది చేతనవుతుందో దాంతో స్టార్ట్ చేయండి అంటారు. స్టార్ట్ బై డూయింగ్ వాట్ ఈస్ పాసిబుల్ టు యూ, దెన్
do what is necessary for you, and then if you are doing that regularly, you will find suddenly that you are doing impossible things. అంటే ఎప్పుడైతే మీరు మొదట ఏదైతే అవసరం మీకు చేతనవుతుందో అది చేసుకుంటూ నిదానంగా పట్టు వదలకుండా చేసుకుంటూ పోతే, తర్వాత ఏది అవసరమో అది చేసుకుంటూ పోతారు, పనులు చేసుకుంటూ పోతారు. అలా మీరు రెగ్యులర్గా చేస్తూ పోతే మిమ్మల్ని మీరు చేసిన పనులు చూసి మీరే ఆశ్చర్యపోయి అంత అద్భుతాన్ని సృష్టించగలుగుతారు అని చెప్తారు. ఇది ప్రయత్నం చేసి చూడండి మిత్రులారా. బిగినింగ్లో మీకు కష్టం అనిపించిన, ఇబ్బంది అనిపించిన అవన్నీ కూడా దాటుకొని సునాయాసంగా మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి మీరు వెళ్తారు. దయచేసి ఈ సూత్రాన్ని మీరు తప్పకుండా మీ లక్ష్యాల కోసం ఉపయోగించి ఫాలో కండి. దెన్ నెక్స్ట్ ఏముంటుంది, పింక్ వైర్ ఉంటుంది. ఏంటంటే ఈ సుమో యోధుడి దగ్గర ఒక పింక్ వైర్, తనకి కంప్లీట్ ఆల్మోస్ట్ నేకెడ్గా ఉంటారు, కానీ తనకు ఒకటి ఆచ్ఛాదన, ఒక అండర్వేర్, పింక్ వైర్తో చేసిన అండర్వేర్ ఒకటి ఉంటుంది అంతే. అంటే ఇది ఏంటంటే మన సెల్ఫ్ డిసిప్లిన్, కంట్రోల్ గురించి మనకు తెలియజేస్తుంది మిత్రులారా. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం ఆ లక్ష్యాన్ని సాధించకుండా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. డిస్ట్రాక్ట్ కాకోకుండా మన లక్ష్యం వైపు మాత్రమే ఉండాలి. ఇదే కాకుండా ఈ డిసిప్లిన్ అనేది ఈ సుమయోధుడు చెప్పిన దాంట్లో ఈ పింక్ వైర్ డిసిప్లిన్ కూడా సూచిస్తుంది. మనం ఎటువంటి ఆహారాన్ని తింటున్నాం, ఎందుకంటే మనం తినే ఆహారము కూడా మన మనసు మీద, మన ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. వీలైనంత వరకు వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటూ, ఆకుకూరలు తీసుకుంటూ మన శరీరానికి ఏదైతే ఆరోగ్యకరంగా ఉంటుందో, పుష్టికరంగా ఉంటుందో మన శరీరాన్ని ఆరోగ్యకరంగా పెట్టే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. 2, సరైన నిద్ర కూడా ఉండాలి మిత్రులారా. ఒక సరైన క్రమంలో క్రమ పద్ధతిలో నిద్రపోతూ, సరైన వ్యాయామం చేస్తూ, ఇవన్నీ మీ శరీరాన్ని ఎప్పుడైతే మీరు మంచి ఆరోగ్యకరంగా పటిష్టంగా పెట్టుకుంటారో ఆటోమేటిక్గా మీ మనసు కూడా అంతే బలంగా తయారవుతుంది. ఎప్పుడైతే మీ శరీరము మనసు బలంగా ఉందో ఆటోమేటిక్గా మీరు ఏ లక్ష్యం వైపు పెట్టుకున్నా కూడా మీరు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఇదే ఈ పింక్ వైప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మన మీద డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ లేకపోతే మనం జీవితంలో కూడా ఏమీ కూడా సాధించలేము. అందుకే కదా మిత్రులలో చాలామంది పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించలేకుండా నీరసించి ఒక మామూలు ఆర్డినరీ జీవితాలు బతుకుతూ ఉంటారు. కానీ మన చుట్టూ జీవిస్తున్న వాళ్ళు కూడా కొద్ది సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చాలా డిసిప్లైన్డ్గా వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం వైపు ఆర్గనైజ్డ్గా వర్క్ చేస్తూ వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించి సక్సెస్ఫుల్ విజయవంతమైన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు మనకు ఒక్కోసారి చూసి బాధ కలుగుతూ ఉంటుంది. ఒక సెకండ్ ఆలోచించి చూడండి మిత్రులారా. మీరు ఎప్పుడైనా కానీ మీ చుట్టుపక్కనే మీకు తెలిసిన వాళ్ళే ఒకప్పుడు మీకంటే సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు ఈరోజు మీకంటే ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు ఎవరో ఒకరు మీ చుట్టూ కనపడుతుంటారు, మీ సోషల్ సర్కిల్స్లో కనపడుతూ ఉంటారు. వారికి మనకు తేడా ఏంటి? వారు ఎందుకు విజయం సాధించగలిగారు, మనం ఎందుకు విజయం సాధించలేకపోయాం? ఇవి మనం ప్రశ్నలు వేసుకుంటే డిసిప్లిన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ముఖ్య ఉద్దేశం, డిసిప్లిన్ ముఖ్య ఉద్దేశంలో మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి, ప్లస్ మన ఫిజికల్ ఎక్సర్సైజెస్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన టైం మేనేజ్మెంట్ కూడా అద్భుతంగా చూసుకోవాలి. సరైన యూస్ చేసుకుంటే మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా కూడా సాధించగలం మిత్రులారా. ఇంకా తర్వాత గోల్డెన్ స్టాప్ వాచ్. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము వృధా చేసే హక్కు మనకు లేదు మిత్రులారా. ఎందుకంటే ఒక్కసారి సమయం మన చేతుల నుంచి జారిపోయిందంటే మనం అది ఎట్టి పరిస్థితులు ఎంత ఇచ్చినా కూడా తిరిగి రాదు. మీలో చాలామందికి ఒక్కసారి మీ స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ కానీ, స్టూడెంట్స్ అయితే ప్రీవియస్ క్లాసెస్ కానీ, ఎంప్లాయీస్ అయితే స్కూల్ కాలేజ్ డేస్ కానీ మీరు ఆలోచించి చూడండి. ఎన్ని అవకాశాలు మన ముందుకు వచ్చి మన చేతుల నుంచి జారిపోయి నిజాయితీగా మనం ప్రశ్నించుకుంటే మనకు ఆ సత్తా ఉండి, కెపాబిలిటీ ఉండి, మనం ఆ లక్ష్యాన్ని సాధించగలిగే శక్తి ఉండి సరైన డిసిప్లిన్ లేకపోవడం వల్ల, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల, ఆ పర్టికులర్ టైంలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల మనం ఎంత కోల్పోయామన్నది ఒక్కసారి మీ మనసులకు మీరు ప్రశ్నించుకుంటే మీరే సమాధానం మీకు తెలుస్తుంది మిత్రులారా. ఇదే ఈ కథలో గోల్డెన్ వాచ్ చెప్తుందన్నమాట. మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అని. ఈ సమయాన్ని ఎప్పుడైతే మనం సరిగ్గా ఉపయోగించుకుంటుంటామో మనం స్ట్రెంథనింగ్ గోల్స్ వైపు మన పనులన్నీ తీర్చిదిద్దుకుంటాము, మనకి జీవితాన్ని బంగారుమయం చేసే పనుల మీద దృష్టి పెడతాము, సమయాన్ని ఉపయోగించుకుంటాము, ఆటోమేటిక్గా మన జీవితం రోజుకు అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది, అద్భుతంగా తయారవుతూ ఉంటుంది. తర్వాత
పరిమళించే గులాబీలు అంటే ఇక్కడ ఎల్లో రోజెస్ గురించి చెప్తారు. ఈ ఎల్లో రోజెస్ ఏంటి అని అంటే మనం ఎంత గొప్పగా విజయం సాధించినా కూడా మన జీవితంలో గొప్ప విజయం సాధించిన సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నా కూడా మనం ఆ, మనం మన తోటి వారికి సహాయపడాలి అనేది ఈ ముఖ్య ఉద్దేశం మిత్రులారా. ఎందుకు మనం తోటి వారికి సహాయపడాలి? ఎందుకంటే వి ఆల్ ఆర్ సోషల్ యానిమల్స్. మనిషి సంఘజీవి. మనం ఒకరికొకరు తోడుగా ఉంటేనే మనం కూడా సంతోషంగా జీవించగలం. మనం అంత స్వార్థంతో మనం లక్ష్యాల వైపు మన లక్ష్యాలు మాత్రమే దృష్టి పెట్టి విజయం సాధించినా కూడా ఆ ఫలితాలు మనకు పూర్తిగా సంతృప్తినివ్వవు. అందుకని మనం తోటి వారికి మేలు చేస్తూ వీలైనంత అలానే మన లక్ష్యాలను వదులుకొని మొత్తం అందరి మేలు కోసం సహాయపడమని కూడా ఎవరు చెప్పరు. అలా చేస్తే తర్వాత మీరే చాలా బాధలు అనుభవిస్తారు కూడా. సో మీ లక్ష్యాల వైపు దృష్టి పెడుతూ ఉన్న సమయంలో మీకు ఎంత వీలైనంత పరిధిలో మీ యొక్క స్థాయిని మీ యొక్క లక్ష్యాన్ని చేజార్చుకోకుండా వీలైనంత వరకు వేరే వారికి మీ తోటి వారికి సహాయపడడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఎప్పుడైతే మీరు తోటి వారికి సహాయపడతారో వారు కూడా మీరు విజయం సాధించాలని కోరుతూ ఉంటారు, మనస్ఫూర్తిగా కోరుతుంటారు, ప్రే చేస్తుంటారు. అప్పుడు అవన్నీ కూడా మీకు బలాలు అవుతాయి అన్నమాట. సో అవన్నీ కూడా మీకు ఆశీస్సుల్లాగా అవుతాయి. అందుకని అంటారు కదా, ఎవరైనా విజయం సాధిస్తున్నారు అట్లా అంటే ప్రయత్నం చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా ఎవరైతే ఎక్కువ మంది కోరుకుంటారో వారు విజయం సాధించాలని కోరుకుంటారో వారికి యూనివర్స్ కూడా విశ్వం కూడా వారికి సహాయపడుతుంది అట్లా అని అంటుంటారు కదా. అటువంటి వారి కోసం మనం మంచితనంగా అందరితో ఉండి మిసిలితే మన విజయావకాశాలు కూడా ఎంతో ఎక్కువగా పెరుగుతాయి అన్నట్టు. ఇక ఆఖరిగా ఈ పుస్తకంలో వజ్రాల బాట, ఈ పైన క్వాలిటీస్ అన్నీ కూడా, సూత్రాలన్నీ కూడా, ప్రిన్సిపల్స్ అన్నీ కూడా పాటిస్తూ మనం ఎప్పుడైతే జీవితం గడుపుతామో మన జీవితం నిజంగా ఒక అద్భుతమైన జీవితంగా అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు కూడా మిత్రులారా. సో మీరు ఇవన్నీ కూడా పాటిస్తూ మీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోండి. ఎందుకంటే ఈ పుస్తకంలో చెప్పేది అదే మిత్రులారా. ఈ పుస్తకం మీ యొక్క కళల సాఫల్యానికి సాధ్యం చేసి మీ గమ్యానికి చేర్చే అపురూపమైన గాథ ఈ పుస్తకం. నిజంగా ఈ పుస్తకం మీరందరూ తీసి, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 1-2 సంవత్సరాల వరకు కూడా మీరు ఈ పుస్తకాన్ని కనీసం 3 నెలలకు ఒకసారి అయినా ఈ పుస్తకంలో యొక్క సారాంశం మీ మనసులోకి పూర్తిగా దిగేంత వరకు ఈ పుస్తకాన్ని మీరు రిపీటెడ్గా చదవమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నిజంగా ఈ పుస్తకం మీ జీవితానికి అన్వయించుకొని చదువుతూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైన మీకు విజయ సూత్రాలు మీకు దొరుకుతాయి. జీవిత సాఫల్యానికి కావాల్సిన విషయాలన్నీ కూడా మీకు ఈ పుస్తకంలో దొరుకుతాయి. సో ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకంలో ఆల్మోస్ట్ ప్రతి పేజీలో కూడా ఒక అద్భుతమైన సూత్రం, మనకు పనికొచ్చే సూత్రం కనపడుతూ ఉంటుంది మిత్రులారా. ఉదాహరణకు తను భారతదేశానికి వెళ్ళే క్రమంలో తను ఎలా ఉంటారో చూడండి. అంటే భారతదేశానికి వెళ్తున్నప్పుడు ఆకస్మిక పరిమాణం జరుగుతున్న చాప్టర్లో 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంటుంది. మార్మిక సాంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతికి పేరెన్నికగల భారతదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకొని తన ఇహలోక సంపదలన్నిటినీ అమ్ముకున్న వైనాన్ని అతను చెబుతూ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు. భారతదేశంలో అతను గ్రామానికి ఒక్కోసారి కాలినడకన, ఒక్కోసారి రైల్లో ప్రయాణిస్తూ కొత్త ఆచారాలను నేర్చుకుంటూ కాలానికి అతీతమైన అక్కడి ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ దయ, ప్రేమలతో తొణికిసలాడే జీవితానికి అసలైన అర్థాన్ని ఇవ్వగలిగిన భారత ప్రజలను ప్రేమిస్తూ కాలం గడిపాడు. పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన ఆ అతిథి కోసం నిరుపేద కూడా తన ఇంటి గుండె తలుపులను తెరిచి ఉంచాడు. అలా రోజులు వారాలుగా ఈ సమ్మోహకరమైన వాతావరణంలో కరిగిపోగా జూలియన్లో బాల్యం తర్వాత ఎన్నడూ ఎరగని ఒక జీవనోత్సాహం బిగింది. అతనిలో సహజంగా ఉన్న సృజనాత్మకత, జిజ్ఞాస, ఉత్సాహం, జీవనశక్తి మళ్ళీ పురివిప్పాయి. అతనిలో ఆనందం, ప్రశాంతత వెల్లివిరిశాయి. అతడు మళ్ళీ నవ్వడం ప్రారంభించాడు. ఇదే మిత్రులారా, ఎప్పుడో జూలియన్ చిన్నప్పుడు నవ్వేవాడు, ఆనందంగా ఉండేవాడు. ఎప్పుడైతే తను విద్యార్థి దశలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న క్రమంలో తను విజయం సాధించడం లక్ష్యం పెట్టుకొని అందరినీ పోటీలో దాటుకొని విజయం సాధించాలని, పోటీతత్వాన్ని అలవర్చుకొని విజయం సాధించడానికి తను తీవ్రంగా కఠోరంగా శ్రమిస్తూ పోయాడు. అప్పుడు విజయం ఇస్తే సంతోషంగా ఉంటాడని ఒక భ్రమలో ఉండేవాడు.
తను ఇప్పుడు కూడా విజయం సాధిస్తూ విజయవంతమైన విద్యార్థిగా ఉండేవాడు, విజయవంతమైన న్యాయవాదిగా ఉన్నారు. ఈ విజయవంతమైన న్యాయవాదులు ఎన్నో గొప్ప కేసులను జయించి చాలా అద్భుతంగా సంపాదించి డబ్బు చాలా సంపాదించారు. అయినా కూడా ఈ తృప్తినిస్తాయి అనుకున్న ఇవన్నీ కూడా తనకి ఏవీ తృప్తిని తీసుకురాలేకపోయారు. అంటే ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో, గొప్ప లాయర్గా కావాలి అని పెట్టుకున్నాడో అది నిజంగా తనకు సరైన లక్ష్యం కాలేకపోయింది, తనకు తృప్తిని ఇవ్వలేకపోయింది, తన జీవితానికి పరమార్థాన్ని చెప్పలేకపోయింది. ఇది మనం చాలామంది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. విద్యార్థి దశలో ఉన్న మీలో చాలామంది కూడా ఆలోచించండి. మీ మనసు ఏం చెప్తుందో వినండి, మీ మనసు చెప్పినట్లు నడుచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సాధారణంగా డబ్బుతో సంపాదించాలని అనడంలో తప్పేమీ లేదు, డబ్బు సంపాదించాలి కూడా. ఈ పుస్తకం కూడా అన్ని ఇప్పుడు జూలియన్ మాంటెల్ కూడా ఏంటి, అన్ని వదిలినట్టు మీరు కూడా అన్ని వదిలేసి వెళ్ళండి అని చెప్పారు. మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నా కూడా ఆ లక్ష్యాన్ని, అది డబ్బు సంపాదించడం అయితే ఏంటి, అద్భుతమైన జీవితం గడపడం ఏంటి, మీ ఆనందకరమైన జీవితం గడపడం ఏంటి, ఇవన్నీ కూడా చేయమని అంటారు. కానీ మీ మనసు చెప్పిన దాని ప్రకారం వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే మీ అంతరాత్మకు మీకు ఏమి కావాలో తెలుసు కాబట్టి. అంతేకాని మీరు లక్ష్యాలను పెట్టుకునే క్రమంలో సొసైటీ చెప్పిన లక్ష్యాలను పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. ఎప్పుడైతే సమాజంలోని కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు చెప్పిన లక్ష్యాలను మీరు పెట్టుకుంటూ పోతూ ఉంటే సూనర్ ఆర్ లేటర్ తర్వాత జీవితంలో మీరు అవి విజయం సాధించినా కూడా అవి మీకు కంప్లీట్ సంతృప్తినివ్వదు. తర్వాత విజయం సాధించిన తర్వాత కూడా మీరు నిరాశలో పడక తప్పదు. అదే ఈ పుస్తకంలో తను చెప్పదలుచుకున్నది కూడా. మీకు జీవితానికి కంప్లీట్ సారం ఇచ్చేది, మీనింగ్ ఇచ్చే లక్ష్యాలనే పెట్టుకోమని చెప్తుంటాడు. అంతేకాదు ఈ ప్రయాణాన్ని తను ఏమని చెప్తారంటే తన ఆత్మ జరిపిన వ్యక్తిగత యాత్రగా తను తెలియచేస్తారనమాట. ఇంకా తను అంటాడు, జాన్, నేనేదో ఉన్మాదిలా మాట్లాడుతున్నాను అనుకోకు, కానీ నా అంతరాల్లో ఏదో పిలుపు వచ్చినట్టు నేను కోల్పోయిన జీవనోత్సాహాన్ని పునరుజ్జీవింపజేసుకోవడానికి ఒక ఆధ్యాత్మిక యాత్ర జరపమని నన్ను ఆదేశించినట్టు నాకు అనిపించింది. ఇదొక స్వేచ్ఛా స్థితిని నా మనసుకు కలిగించింది. ఇదే మిత్రులారా, అప్పుడు మొత్తం అన్నీ ఉన్నాయి. జూలియన్ మాంటెల్ దగ్గర అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరు ఉంది, కానీ ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు. అటువంటి సందర్భంలో తనలో తాను చూసుకున్నప్పుడు తన మనసును తను అడిగినప్పుడు తన మనసు చెప్పిన మాట విని తనకు వెళ్ళారనమాట. అందువల్లనే ఈ గొప్ప జీవితాన్ని తను రుచి చూడగలిగారు. ఇది చెప్తున్నాను. ఇలా ఈ పేజీలోనూ గొప్ప మీకు వాక్యాలన్నీ కనపడుతుంటాయి. మీరు పుస్తకం చదివినప్పుడు మీకు ఏవేవి నచ్చుతాయో, మీకు పర్సనల్గా నచ్చుతాయో అవన్నీ హైలైట్ చేసుకొని రిపీటెడ్ వీలైనంత వరకు చదవడానికి ట్రై చేయండి. అదే కాకుండా ఒక అద్భుతమైనది చెప్తాను చూడండి. కృష్ణన్ గారు చెప్తుంటారు, నేను కూడా ఈ దారినే నడిచాను మిత్రమా, నువ్వు పడిన బాధ నేను కూడా పడ్డాను. కృష్ణన్ గారు చెప్తుంటారు. ఎందుకంటే పూర్వశ్రమంలో కృష్ణన్ గారు కూడా లాయరే కదా. పడ్డాను, కానీ జీవితంలో ప్రతిదీ సకారణంగానే జరుగుతుందని గ్రహించాను. అంటే మనం ఒక్కొక్కసారి జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా కానీ, ఎదురుదెబ్బలు తగిలినా కానీ నిరాశ చెందవద్దండి మిత్రులారా. దానికంటూ ఒక కారణం ఉంది. మీ జీవితపు లక్ష్యం వైపు, పర్పస్ వైపు అది డైవర్ట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ప్రతి సంఘటనకు ఒక ప్రయోజనం ఉంటుంది, ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం. గుర్తు చేసుకోండి మిత్రులారా. మీకు ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు నాకే ఎందుకు జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఈ ఎదురు దెబ్బ నాకు ఏం చెప్పాలనుకుంటుంది ఒక్కసారి ప్రశ్నించుకోండి. ప్రతి సంఘటనకు ఒక ప్రయోజనం ఉంటుంది, ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం ఉంటుంది. వైఫల్యం అన్నది అది వ్యక్తిగతం కావచ్చు, వృత్తిపరమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైనది కావచ్చు. ఏదైనా మన వ్యక్తిత్వ విస్తృతికి అది అత్యవసరం. అంటే సెట్ బ్యాక్ కూడా మనకు అవసరమని ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మన ఎదురు దెబ్బ మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అప్పుడు దాని నుంచి బాధ కాదు మిత్రులారా, బలం వస్తుంది. గమనించండి మిత్రులారా, ఎప్పుడైతే మన ఎదురు దెబ్బ మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అది ఆ బాధ మన బలంగా మారుతుంది. ఇదే ట్రాన్స్ఫర్మేషన్కి ఒక మొదటి స్టెప్ అవుతుంది మిత్రులారా, మొదటి అడుగు. మీ గొప్ప జీవితం గడపబోయే దానికి ఎప్పుడైతే ఈ ఎరుక మీ మనకు తడుతుందో అప్పుడు మనం గొప్ప జీవితం వైపు వేయడానికి మొదటి అడుగు తీసుకుంటున్నట్టు. ఏదైనా మన వ్యక్తిత్వ విస్తృతికి ఇది అత్యవసరం.
ఇది మన ఆంతరిక ఎదుగుదలకు, మానసిక వికాసానికి దోహదం చేస్తుంది. నీ గతానికి ఎప్పుడూ పశ్చాత్తాపపడకు. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, దట్స్ ఇట్. వదిలేయండి మిత్రులారా. ఈ క్షణం నుంచి మీరు గడపబోయేది ఒక గొప్ప జీవితం, మహోన్నత జీవితం. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే. దాన్ని ఒక గురువుగా స్వీకరించండి. మీ అనుభవాలని, ఎదురు దెబ్బలని, గతాన్ని ఒక గురువుగా స్వీకరించండి. అప్పుడు మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, బంగారుమయం అవుతుంది. ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి మిత్రులారా. ఇంకొకటి చెప్తారు తను. శివన వ్యవస్థలోని మౌలిక గుణాలు 7 ప్రాథమిక సూత్రాలు. అవి స్వీయ నాయకత్వం, స్వీయ బాధ్యత, ఆధ్యాత్మిక జ్ఞానం అని ఇవన్నిటి కూడా తలుపులకు తాళాలు తెచ్చుకునే లాంటివి అని చెప్తుంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇది చూడండి, మనం అందరం ఆనందంగా ఉండాలనుకుంటాం కదా. ఆనంద రహస్యం చాలా చిన్నది. మనం ఆనందంగా ఉండడానికి ఏమేమో పనులు చేస్తుంటాం, ఏమేమో ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ ఆనంద రహస్యం చాలా చిన్నది. నీకేం చేయడం అత్యంత ప్రీతికరమో తెలుసుకొని నీ యావత్ శక్తిని దాని వైపు మళ్లించు. ప్రపంచంలో అత్యంత ఆనందంగాను, ఆరోగ్యంగాను, తృప్తిగాను జీవించే వారిని చూసావంటే నీకే ఆ విషయం అర్థమవుతుంది. వాళ్ళు తమ జీవితాశయం ఏమిటో గుర్తించి దాని అన్వేషణకు, సాధనకు జీవితాన్ని వెచ్చించారని. సాధారణంగా ఆ వ్యక్తులకు ఒకే ఆశయం ఉంటుంది, అందులో సేవా దృక్పథము ఉంటుంది. ఒక్కసారి నీ మనశ్శక్తిని నువ్వు ప్రేమించే విషయం వైపుకు మళ్లించావంటే నీకు అవన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నీ కాంక్షలన్నీ సులువుగాను, హుందాగాను తీరుతాయి. గమనించారా మిత్రులారా? ఏమంటారు? ఆనంద రహస్యం చాలా చిన్నది. నీకేం చేయడం అత్యంత ప్రీతికరమో తెలుసుకొని నీ యావత్ శక్తిని దాని వైపు మళ్లించండి. ప్రపంచంలో అత్యంత ఆనందంగాను, ఆరోగ్యంగాను, తృప్తిగాను జీవించే వారిని చూసావంటే నీకే అర్థమవుతుంది వాళ్ళు తమ జీవితాశయం ఏమిటో గుర్తించి దాన్ని అన్వేషణకు, సాధనకు జీవితాన్ని వెచ్చించారని నీకు సులువుగా అర్థమవుతుంది. సాధారణంగా ఆ వ్యక్తులను ఒకే ఆశయం ఉంటుంది, ఒకే లక్ష్యం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆ లక్ష్యం చాలా ముఖ్యమైనది మీకు. అందులో సేవా దృక్పథం కూడా ఉంటుంది. ఒక్కసారి మీ మనశ్శక్తిని నువ్వు ప్రేమించే విషయం వైపుకు మళ్లించావంటే నీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నీ కాంక్షలన్నీ సులువుగాను తీరుతాయి, హుందాగాను తీరుతాయి. ఖచ్చితంగా మీరు ఏమి లక్ష్యం పెట్టుకున్నా కూడా మీరు విజయం సాధిస్తారు మిత్రులారా. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంకా గొప్ప తాత్వికవేత్త, సైకలాజిస్ట్ అయిన విక్టర్ ఫ్రాంకల్ యొక్క సూత్రం కూడా చెప్తారు. విక్టర్ ఫ్రాంకల్ ఈ విషయం చెప్పారు. ఆనందంలా విజయం కూడా వెంట పడితే వచ్చేది కాదు. మిత్రులారా, గమనించండి. ఆనందం కూడా వెంట పడితే వచ్చేది కాదు. ఏం చేయాలి మరి దానికి? ఆనందంలా విజయం కూడా వెంట పడితే వచ్చేది కాదు, దానంతట అదే లభించేది. ఒక వ్యక్తి తన వద్దకు తన వ్యక్తిగత ప్రయోజనం కంటే ఉన్నతమైన ఆదర్శం కలిగి దానికి అంకిత భావంతో కృషి చేసినప్పుడు ఆయాచితంగానే ఆనందం లభిస్తుంది. నీ జీవిత లక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే నీ చుట్టూ ప్రపంచం చైతన్యంతో తొణికిసలాడుతుంది. ఇదే కావాలి మిత్రులారా. మీ అందరికీ కూడా లక్ష్యాన్ని పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. తొణికిసలాడుతుంది. ప్రతి ఉదయం అపరితమైన శక్తి, ఉత్సాహం, విధులతో నువ్వు నిద్రలేస్తావు. నీ వేకువజాము ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. నీకు వ్యర్థం చేసేందుకు సమయం ఉండదు కనుక ఎంతో విలువైన నీ మనశ్శక్తిని అనవసరమైన ఆలోచనలపై వ్యర్థం చేయరు. మీరు సమయాన్ని చాలా సద్వినియోగపరుచుకుంటారు. అది చాలా ముఖ్యం మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో ఇది మర్చిపోకండి. దాని వైపు లక్ష్యం పెట్టండి. సమయాన్ని వ్యర్థం చేస్తున్నామా లేదని ఒకసారి చూడండి. ఎంతో విలువైన నీ మనశ్శక్తి అనవసరపు ఆలోచనలపై వ్యర్థమవ్వదు. నీకు తెలియకుండానే ఆందోళన చెందడం తగ్గిపోయి మరింత ఉత్పాదక స్వభావంతో పనిచేస్తావు. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీ లక్ష్య సాధనకు నీ అంతరాంతరాల్లో నుంచి ఎవరో మార్గం చూపుతున్నట్టు నీలో ఒక విధమైన ప్రశాంతత, సంయమనం చోటు చేసుకుంటాయి. అదో అద్భుతమైన అనుభూతి. నాకది ఎంత ఇష్టమో అన్నాడు జూలియన్ ఆనందన్. ఇటువంటివి ఈ పుస్తకం నిండా చాలా చాలా ఉన్నాయి మిత్రులారా. సో ఈ పుస్తకాన్ని మీరు
దయచేసి చదివి మీరు జీవితాన్ని గొప్ప విజయం సాధించుకుంటారని, గొప్ప విజయవంతమైన జీవితం గడుపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ కూడా దొరుకుతుంది. ఇంగ్లీష్లో చదవాలి అనుకున్నవారు ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే టైటిల్తో దొరుకుతుంది ఇంగ్లీష్ వెర్షన్. జైకో పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేశారు. తెలుగులో కూడా వారే పబ్లిష్ చేశారు. ఆస్తులను నమ్ముకునే ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అని. రాబిన్ శర్మ ఈ పుస్తకాలే కాదు చాలా రాశారు. బట్ నా సలహా ఏంటంటే మొదట మీరు ఈ పుస్తకంతో మీరు మీ ప్రయాణం మొదలు పెట్టండి. రాబిన్ శర్మ పుస్తకాలు చదవాలని, కొత్తగా ఎవరైనా చదవాలనుకుంటే ఈ పుస్తకంతో మీరు మొదలు పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక రైట్ డైరెక్షన్ మీకు దొరుకుతుంది. సో ఇదే చదవడం కాకుండా ఈ పుస్తకం చదివే క్రమంలో నాకు ఒక చిన్న సలహా ఏంటంటే, సజెషన్ నేను పాటించే సజెషన్ ఏంటంటే, ఒక చిన్న నోట్బుక్ పక్కన పెట్టుకొని ఒక జర్నల్ కూడా రాయడం స్టార్ట్ చేయండి మిత్రులారా. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యాలని మీరు రాస్తూ పోతుంటారో, మీరు ఒక రోజున దాదాపు ఈ పుస్తకంలో కూడా ఒక నెల రోజుల పాటు అట్లీస్ట్ ఒక కొత్త హ్యాబిట్ అలవాటుని చేసుకోవాలంటే 21 రోజుల పాటు పాటించమని చెప్తుంటారు. నా సలహా ఏంటంటే, ఒక 40 రోజుల పాటు మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఒక్కొక్క రోజు కొద్దిగా రీచ్ అవుతూ కొత్త కంప్లీట్ న్యూ లైఫ్ జీవించడానికి, ఒక కొత్త సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించడానికి మీరు ఒక ప్లాన్ వేసుకొని ఒక జర్నల్ పెట్టుకొని మొదట 1-2 గోల్స్తో చిన్న గోల్స్తో స్టార్ట్ చేసుకొని క్రమక్రమంగా గోల్స్ యొక్క విస్తృతిని పెంచుకుంటూ మీరు పెద్ద గోల్స్ కూడా సాధించే వైపు మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు మిత్రులారా. ఒక జర్నల్ తీసుకోండి. మీరు అకాడమిక్గా ఎక్సలెంట్గా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే కెరీర్ వైపు గొప్ప లక్షణాలు అనుకుంటున్నారా, తీసుకొని మీరు ఏవి సాధించాలనుకున్నో ఎలా సాధించవచ్చో మీరు చదువుతున్నప్పుడు ఈ పుస్తకం నుంచే మీకు సలహాలు సూచనలు దొరుకుతాయి మిత్రులారా. ఎలా దొరుకుతాయి? పుస్తకంలో డైరెక్ట్గా మీకు చెప్పవచ్చు, లేదా మెసేజ్ ఒక కొటేషన్ రూపంలోనో నేను ఎలాగైతే హైలైట్ చేసుకున్నా అలాగే మీకు దొరకవచ్చు, లేదా మీ మనసుకు తట్టవచ్చు. ఒకటి, ఈ పుస్తకం చదివేటప్పుడు మీ జీవిత లక్ష్యం గురించి ఆలోచించండి. గతాన్ని గురించి 1 సెకండ్ ఆలోచించండి. కొద్ది సమయం వెచ్చించి గతంలో ఏం కోల్పోయారు ఆలోచించండి. జీవితంలో ఏమి సాధించాలో, మీరు ఏం కోల్పోయారు, ఏమి సాధించాలనుకున్నారు, రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీ మనసు చెప్పిన పాయింట్స్ అన్ని మీ జర్నల్లో నోట్ చేసుకొని, నోట్బుక్లో నోట్ చేసుకొని అవి మీరు పాటిస్తే డెఫినెట్లీ మీరు మీ కలల కన్నా గొప్ప జీవితాన్ని జీవిస్తారు మిత్రులారా. ఆ జీవితం ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చూసి మీ తోటి వారందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటారు. మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు. అటువంటి జీవితమే కదా మనం అందరం కూడా కోరుకునేది. సో ఇటువంటి గొప్ప జీవితం గడిపారు, మనం కూడా అటువంటి జీవితం గడపాలి అని అందరూ అనుకునేలాగా మనం జీవిద్దాం. మీ కళలన్నీ సాకారం కావాలని, మీరు గొప్ప జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఎండివర్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ దుర్గారికుంట సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మిత్రులారా, మా ఛానల్ స్పిరిటెడ్ మైండ్స్ ఆఫ్ ద వరల్డ్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా మీరు ఎంకరేజింగ్గా ఉన్నారు, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఛానల్ ద్వారా మెయిన్గా కెరీర్ బిల్డింగ్, లైఫ్ బిల్డింగ్ వీడియోస్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో బుక్ రివ్యూస్ని ఇంకా ఎక్కువ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా మన జీవితానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉండాలి మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. నా చిన్న విన్నపం ఏంటంటే, నాదొక విన్నపం. ఆ విన్నపం ఏంటంటే, మీ జీవితంలో ఏ ఏరియాస్లో పుస్తకాలు, ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ కావాలనుకుంటున్నారో దానికి వీడియోస్ సజెస్ట్ చేస్తే అవి మేము చేస్తాము. అంతేకాకుండా ముఖ్యంగా నా సలహా ఏంటంటే, నా రిక్వెస్ట్, సలహా కూడా కాదు మిత్రులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా పుస్తకాలు చదవడానికి సమయం కేటాయించండి మిత్రులారా. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ మనకు ఎంటర్టైన్మెంట్ మోడ్లో పడిపోయి, ఎస్పెషలీ స్టూడెంట్స్ని కూడా చూస్తుంటాం చాలాసార్లు. టిక్టాక్ అని ఇంకొకటి సోషల్ మీడియాలో పడి చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మిత్రులారా. దయచేసి కొంత సమయం పుస్తకాలు చదవడానికి కేటాయించండి. ఆ పుస్తకాలు కూడా మీ లైఫ్ బిల్డింగ్, కెరీర్ బిల్డింగ్ పుస్తకాలు అయ్యి ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. If you are in student life or searching for trying for an employment, select some books. Maybe ఒక 10 పుస్తకాలు సంవత్సరానికి సెలెక్ట్ చేసుకోండి. ఆ పుస్తకాలు మీ జీవిత గమనాన్ని మార్చేలా ఉండేలాగా చూసుకోండి.
ఒక్కొక్కసారి సమయం కుదరకపోయినప్పుడు అట్లీస్ట్ యూట్యూబ్లో చాలామంది యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు పుస్తకాల మీద. అది వినడానికైనా చూడడానికైనా కొంత సమయం కేటాయించుకొని మీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోమని నా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మా ఛానల్లో మీకు ఏదైనా మీకు నచ్చిన పుస్తకం మీద రివ్యూ కావాలని మీరు కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా అతి తొందరలో వీలైనంత తొందరలో మీరు పెట్టిన పుస్తకం మీద కూడా రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో మీరు జీవితంలో గొప్ప లక్ష్యాలు పెట్టుకోవాలని, గొప్ప జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ ఆల్ యువర్ ఎండివర్స్. దిస్ ఇస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్.